నందమూరి బాలకృష్ణ దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తాడని, ఒకసారి కథకు ఓకే చెప్పాక ఇక ఇతర విషయాలను పట్టించుకోడని సినీ పరిశ్రమలో అందరూ చెబుతూ ఉంటారు. అలాగే సినిమా జయాపజయాలను కూడా పట్టించుకోకుండా వ్యక్తులను గౌరవిస్తూ ఉంటాడని అంటుంటారు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి వెల్లడించాడు. చెన్నకేశవరెడ్డి సినిమా టైంలో జరిగిన ఓ సంఘటనను ఆ చిత్ర దర్శకుడు వివి వినాయక్ రాజమౌళికి చెప్పాడట. ఆ విషయాన్ని తాజాగా రాజమౌళి వెల్లడించాడు. ఆది వంటి ఘన విజయం సాధించిన సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాను బాలకృష్ణతో చేశాడు వినాయక్. ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించేయడంతో ఒక పాట మిగిలిపోయింది. రిలీజ్ డేట్ లోపు ఆ పాట షూటింగ్ పూర్తవలేదు. దీంతో ముందుగా సినిమాను రిలీజ్ చేసేసి ఆ తర్వాత పాట యాడ్ చేద్దామనుకున్నాడు వినాయక్. తీరా సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా పాట చిత్రీకరణ మొదలెట్టాడు వినాయక్. కానీ సినిమాకు అనుకున్న విధంగా రెస్పాన్స్ రాకపోవడంతో వినాయక్ చాలా డల్ అయిపోయాడట. ఆ విషయాన్ని గమనించిన బాలయ్య వినాయక్ దగ్గరకు వచ్చి, "నువ్వు 100% కష్టపడ్డావు కదా" అని అడిగాడట. దానికి వినాయక్ అవునని సమాధానమిచ్చాడు. దాంతో ఇక బాధపడాల్సిన పని లేదు, నీ వర్క్ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను, మన ప్రయత్నం మనం చేశాం, ఫలితం మన చేతుల్లో ఉండదని చెప్పాడట. అంతేకాకుండా మంచి కథ సిద్ధం చేసుకుని వస్తే నీతో ఇంకో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వినాయక్కు బాలయ్య హామీ కూడా ఆ రోజుల్లోనే ఇచ్చాడట. ఆ విషయాన్ని వినాయక్ నాకు చాలా భావోద్వేగంగా చెప్పాడని రాజమౌళి తెలిపాడు. ఇదంతా బాగానే ఉన్నా మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిల్మ్ ఖైదీకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చినా వినాయక్తో సినిమా చేయడానికి రెడీ అని ఏ తారలు ముందుకు రాలేదట. ఇప్పటి వరకు తన కెరీర్కు కూడా ఇదంతా బాగానే ఉన్న మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిల్మ్ ఖైదీకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చినా వినాయక్తో సినిమా చేయడానికి రెడీ అని ఏ తారలు ముందుకు రాలేదట. ఇప్పటి వరకు తన కెరీర్కి కూడా ఖైదీ సినిమా రీస్టార్ట్గా ఉంటుందని భావించిన వినాయక్కు రాజమౌళి ఇలా మాట సాయం చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.